సమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారిజాతాలు. నేటి కథ వింగ్స్ అండ్ షాడోస్. రచన చరణ్ పరిమి. ఏం పేర్రా? గుర్తొచ్చింది. జ్యోతి. దాని వెనకాల తిరిగితే జాక్సన్ గాడు ఇంటికి పోవడం ఖాయం అని అప్పుడే చెప్పా. అలాగే అయింది. బార్లో ఎదురుగా సైడ్ డాన్సర్ వాగాడు. జాక్సన్ చేతిలో బీర్ బాటిల్ అతని తల మీద పగిలింది. గొడవ షురూ అయ్యింది. సవేరా బార్ నుంచి జాక్సన్ని బయటికి తోసేశారని రోడ్డు మీద కార్ హారన్ గుర్తు చేసింది. లేచి దులుపుకొని వెళ్ళిపోయాడు జాక్సన్. చాలా ఏళ్లుగా అతను ఎవరికైనా తాగకుండా కనపడలేదు. ఆ రాత్రి ఎప్పుడు ఇంటికి చేరుకున్నాడో తెలీదు. ఫోన్లో మోగిన పాట అతన్ని నిద్రలేపింది. లేచిన మరుక్షణం జీవితం చేదుగా గుర్తొస్తోంది. ఇంకో పెగ్తో తీపి చేసుకుంటాడు. డాన్సర్గా అతను సాధించిన అవార్డులు, రివార్డులు సెల్ఫ్లో బూజు పడుతూ కనిపించాయి. పెద్ద పెద్ద హీరోలతో దిగిన ఫోటోలు గోడలు ఎక్కలేక మూలన పడి ఉన్నాయి. తన I-20 కార్తో ఫోజులు మాత్రం మిగిలాయి. ఈ మనిషి, ఆ ఫొటోస్లో ఉన్న వ్యక్తి ఒకటి కాదేమో అనిపిస్తుంది. నిజాన్ని మార్చలేం. అతను అతనే, జాక్సన్. గణపతి కాంప్లెక్స్ దగ్గర ఒక పాత అపార్ట్మెంట్ 3వ ఫ్లోర్లోని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అతని ప్రస్తుత అడ్రస్సు. లేవగానే మొబైల్లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాడు. ముక్కు దాటిన జుట్టులో నుంచి మొహాన్ని చిరాగ్గా చూశాడు. కేశాలలో తెలుపుని, మొహంలోని నలుపుని చూసుకున్నాక కొన్ని నిమిషాలు లోకం ఆగిపోయి మళ్లీ కదిలింది. మాస్టర్, నీ జుట్టు తెల్లబడింది. నువ్వు ముసలోడివయ్యావు. ఇక డాన్స్లో ఫ్లోర్ మూమెంట్స్ కష్టం. హిహిహిహి తన మేకగడ్డాన్ని గోక్కుంటూ అన్నాడు మాస్టర్ అసిస్టెంట్ బన్నీ. టీనేజ్ దాటుతున్నాడు. మాస్టర్ వాణ్ణి విసుగ్గా చూశాడు. క్షణాల్లో జులపాల మీద ఇండికా హెయిర్ డై నాట్యమాడింది. అప్పుడు 40 నుంచి 30కి వచ్చా అనుకుంటాడు. తృప్తిగా నవ్వాడు. బన్నీ అంతా ఓపిగ్గా చూసి, మాస్టర్, ఆ చేతికి టాటూలు, చెవిపోగు, మెడలో పొడవాటి సిల్వర్ చైను, ఇదంతా వయస్సు కవర్ చేయడానికే కదా? మళ్లీ పొడిచాడు. ఒరేయ్, ఇక్కడ ఎంత వెరైటీగా కనపడితే డాన్సర్గా అంత అటెన్షన్ వస్తుందిరా. ఇక్కడ నా అంత తోపు డాన్స్ ఎవర్రా? నేను ఎలా ఉంటే అదే స్టైల్, మాస్టర్. బన్నీ ఆయన మాటలకు వింతగా చూశాడు. జాన్సన్ మూలన ఉన్న స్టాండును చూసి కంగారుగా, ఈ స్టాండ్ మీద ఫొటోస్ ఉండాలి. ఏమయ్యాయి? రాత్రి కిక్కులో తమరు తగలబెట్టేశారుగా. నేనా? మరి నేనా? మూలనున్న ఖాళీ మందు బాటిల్స్ మీద ఒట్టేశాడు బన్నీ. ఉన్న ఒక్క మెమరీని నా చేతులతో నాశనం చేశానా అని లోపల కుమిలి మెల్లగా గోడకు జారి కూర్చున్నాడు మాస్టర్. ఏమీ మాట్లాడకుండా సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ ఉన్నాడు. బన్నీ నెమ్మదిగా దగ్గరికెళ్ళి, మాస్టర్, అది స్లేట్ వరల్డ్ స్కూల్లో యానివర్సరీ ఈవెంట్ అంట. పిల్లలకి డాన్స్ నేర్పించాలంట. ఒక మేడం వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్లారు. మాస్టర్ చూపు చుర్రుమంది. బన్నీ తమాయించుకొని, మేమలాంటివి చెయ్యం అని చెప్పేశా. ఆమె పట్టుబట్టారు. మీ డాన్స్ అంటే బాగా ఇష్టమట. నసిగాడు బన్నీ. ఎవరామే? స్కూల్ కరస్పాండెంట్ అట. మీ ఏజ్ ఉండొచ్చు. ఎంత అడిగితే అంత ఇస్తామన్నారు. మధ్యలో నా ఏజ్ ఎందుకురా? నీకు పేమెంట్ ఏమీ ఇవ్వట్లేదని ఇది పట్టుకొచ్చావా? ఇక నాకు సినిమాలో అవకాశాలు రావు అని ఫిక్స్ అయిపోయావు కదా? నీకు నచ్చిన వాడి దగ్గరికి పోయి చేరు, పోరా. బన్నీ బిక్కముఖం వేశాడు. అదేం లేదన్నా, నేనిప్పుడు నీతోనే ఉంటా. ఆ మేడంకి గట్టిగా చెప్పా. ఆయన ఎవరనుకున్నారు? 40 మూవీస్కి డాన్స్ మాస్టర్గా చేశాడు. 100 సినిమాలో డాన్సర్గా చేశాడు. చీపుగా స్కూల్ ప్రోగ్రామ్స్ చెయ్యడు అని. మాస్టారు బన్నీ వైపు తృప్తిగా చూశాడు.
గణపతి కాంప్లెక్స్. తిరణాళ్లకో సంతకో వచ్చినట్టుంటుందక్కడ. 3 టిఫిన్ సెంటర్లు, 4 టీ స్టాళ్లు, కళాకారులతో ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. అక్కడ పరిచయాలు పుడతాయి, అవకాశాలుగా మారుతాయి. ఎన్నో తెలిసిన మొహాలు, తెలియజెప్పే మొహాలు. అక్కడికి వెళ్తే ఏదైనా హెల్ప్ అవ్వచ్చని ఓ మూల లేకపోలేదు. అసిస్టెంట్తో కలిసి నేరుగా గణపతికి వచ్చాడు. ఎవరికో ఫోన్ చేశాడు, ఒక 2000 కొట్టమని. లేవని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. మరో 2 ఫోన్ల తర్వాత ఈ పూట కూడా టీనే గతి అని అర్థమైంది. బన్నీ వైపు చూడలేక ఇద్దరికీ టీ చెప్పి తాగుతున్నాడు. చుట్టూ అనేక గ్రూపుల పిచ్చాపాటి. అప్పుడే ఓ గ్రూప్ దగ్గరికి వచ్చాడు మేనేజర్ శ్రీనివాస్. అతను చేసిన అనేక సినిమాలకు జాక్సన్ పనిచేశాడు. ఎప్పుడైనా అప్పు కావాలంటే వెంటనే స్పందించే మనిషి. జాక్సన్ అతన్ని చూశాడు. వెళ్ళి అప్పు అడుగుదామా లేదా అని తటపటాయిస్తూ నిలబడ్డాడు. మొన్న అమృతాబార్ దగ్గర తాగి పడిపోయాడన్నావు, తనే కదా? ఆ గ్రూపులో ఒకడు. అవును, మాస్టర్ను తీసుకెళ్ళండి అని నేనే డాన్సర్లకి ఫోన్ చేస్తే ఒక్కడు కూడా రాలేదు. ఏమవుతుందో అని కంగారు పడ్డా. అసిస్టెంట్ వస్తే బైక్ ఎక్కించి పంపించా అన్నాడు శ్రీనివాస్. ఈయన కారు, ఫ్లాటు, అసిస్టెంట్స్ ఎలా మాయమయ్యాయి? మరొకడు. అందరికీ అదో బేతాళ ప్రశ్న. ఎవరికి ఏమైతే నీకెందుకురా? మన చొక్కా బొక్కలు చూసుకోం కాని ఎదుటివాడు చొక్కా మరకలు మాత్రం లెక్క పెడతాం. ఆ మాస్టారు ఒకప్పుడు మస్తు బిజీగా ఉండేవాడు. పాట క్షణాల్లో కంపోజ్ చేస్తాడు. అతని లెవెల్ కూడా వేరేలే. కారు దిగేవాడు కాదు. ఏం చేస్తాం, దేవుడు చిన్నచూపు చూశాడు. శ్రీనివాస్. జాక్సన్కి ఆ మాటలు వినపడ్డాయి. అవును, అవన్నీ ఏమయ్యాయి? నిజమే, దేవుడికి దయలేదు తనలో తానే అనుకున్నాడు జాక్సన్. అప్పుడే ఎర్రటి కారొకటి వచ్చి ఆగింది. ఒకప్పటి అసిస్టెంట్ కిషన్ కారు దిగి నమస్తే పెట్టాడు. మాస్టర్, ఇక్కడ టీ తాగుతున్నారా? ఇక్కడంతా స్క్రాప్ ఉంటారు అని ఫ్రీగా జాలిని పంచాడు. స్క్రాప్ తనని కాదుగా. అతన్ని ప్రేమగా పలకరించినా ఓవైపు కొరుక్కు తింటున్న అసూయ. అతను వెళ్ళిపోగానే కాస్త అవకాశాలు రాగానే ఒక్కొక్కడికి బలిసింది. నేనేమో ఉన్న ఒక్క అసిస్టెంట్ కూడా ఫుడ్ కూడా పెట్టలేకపోతున్నా. చాహ్! ఆశ్చర్యం, ఆక్రోశం దాచుకోలేకపోయాడు జాక్సన్. శ్రీనివాస్ని పలకరించాడు. అతనికి అర్థమైంది. కొద్దిగా అమౌంట్ ఇచ్చి, జాక్సన్, నిన్ను ఇప్పటికి 25 ఆఫీసులకు పంపించా. ప్రతోడు నీ గురించి ఎంక్వైరీ చేయటం, తాగి రోడ్ల మీద పడిపోతున్నావని ఫీడ్బ్యాక్ చెప్పటం, ఇంకా నీ మీద ఆశ వదులుకున్నా. పరిస్థితి చూస్తే మరీ బ్యాడ్గా ఉంది. సరే, ఓ పని చెయ్యి. మాదాపూర్లో ఓ ఆఫీస్ ఉంది. వెళ్ళి నా పేరు చెప్పు. ఇంకా ఇదే లాస్ట్. లాస్ట్ అనే మాట అతన్ని చెంపదెబ్బలా తాకింది. నిజంగా ఇదే చివరిదైతే నేను ఇలాగే మిగిలిపోతానేమో. ఆ ఆలోచనకే వణికిపోయాడు జాక్సన్. అతని కళ్లల్లోని చెమ్మని కనిపెట్టాడు శ్రీనివాస్. ఏమైందిరా? చెప్పేది విను. నేను కూడా యాక్టర్ అవుదామని వచ్చా. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఏం చేద్దాం? బతకాలంటే ఏదో ఒక దారి చూసుకోవాలిగా. దెబ్బకి మేనేజర్ అవతారం ఎత్తా. టాలెంట్ ఉన్నోడివి. నువ్వు నాలా కావద్దు జాక్సన్. ఇప్పుడే బయలుదేరు అని హడావిడి చేసి పంపించాడు. జాక్సన్ ఇది చివరి ప్రయత్నం కాకూడదు, ఎలాగైనా ఛాన్స్ కొట్టాలి అనుకుంటూ వెళ్ళాడు. ఆ ఆఫీసులో ప్రొడ్యూసర్తో పాటు మరో 4 ఉన్నా సరే మొహమాట పడకుండా ఛాన్స్ అడిగాడు. ఆయన ఈ మనిషిని చాలాసేపు పరిశీలించాక, ఇప్పుడంతా యూత్ డాన్స్ కదా, నువ్వేం కంపోజ్ చేస్తావు అన్నాడు ప్రొడ్యూసర్. మోడర్న్ గా కంపోజ్ చేస్తా సార్. మాస్టారు. కుర్ర మాస్టార్లు తక్కువకే చేస్తామన్నారుగా ప్రొడ్యూసర్. అంటే నేను ముసలోన్నా, క్షణకాలం చితికిపోయి నేను ఒక సాంగ్ ఫ్రీగా చేస్తా సార్, బాగుంటే రెండో దానికి డబ్బులివ్వండి అని షోరీలు చూపించబోయాడు. పర్లేదులే ఉంచు, పిలిచినప్పుడు రా, మంచిది మరి. ప్రొడ్యూసర్ తలుపులు మూసేశాడు. తన పలుచటి జుట్టు, పొట్టా చూసుకున్నాడు జాక్సన్. వచ్చిన ఆవేశం చప్పున చల్లబడింది. శరీరంలో తనవి కాని అవయవాలేవో కొత్తగా పుట్టినట్టు
వాస్తవం గ్రహింపుకొస్తోంది. బయటికి రాగానే లాస్ట్ ఛాన్స్ కూడా పూర్తయినట్టే అంతా అగాధంలా తోచింది. అడుగు వేయటానికి లేదా నాలుక పీకుతోంది. ఇది మొదలైతే మెదడును కూడా పనిచేయనివ్వదు. ఈవెంట్ ఏ స్కూల్లో అన్నావు? సన్నని గొంతులో అసిస్టెంట్ ని అడిగాడు. స్లేట్ వరల్డ్ స్కూల్ అన్నా, షాపూర్లో అంట, గట్టిగా అరిచి చెప్పాడు అసిస్టెంట్ బన్నీ. ప్రశాంతమైన స్కూల్ వాతావరణం. బైక్ ని గ్రౌండ్ లో నిలిపి నడుస్తూ ఉన్నాడు జాక్సన్. ఈ బడి ప్రాంగణం జ్ఞాపకాలనే కాదు, కొన్ని చిక్కుముడులకు సమాధానాలు ఇస్తుందని అతను అనుకోలేదు. ఎదురుగా ఉన్న చెట్టు నీడలో టిఫిన్ బాక్స్ తో నెమ్మదిగా నడుస్తోంది ఆమె. నడకలో అదే లయ, తనను ఉక్కిరి బిక్కిరి చేసిన లయ. తనేనా? వయస్సు పెరిగిన చిహ్నంగా లాంగ్ సైట్ లేదు కదా? తనలో తనే అనుకున్నాడు. ఆమె రాత్రి ఫోటోలో బూడిదైన మనిషి, తనలో ఫినిక్స్ లా మళ్లీ పుడుతున్న మనిషి. పరిగెడుతున్న బాబు వెనకే ప్రయాణించిన ఆమె చూపు సరిగ్గా జాక్సన్ మీదే వాలింది. రెప్ప వేయలేదో, అదే పడలేదో, చూస్తూనే ఉంది. కాని నిశ్చింతగా నిలబడింది. అతనిలోనే పెద్ద హోరు. తనకి ఎన్ని ప్రశ్నలు మిగిల్చింది? ఆమె కళ్లల్లో చెమ్మ. తనే మాట్లాడని అని ఊరుకున్నాడు. 5 సంవత్సరాల మౌనాన్ని ఆమె ఛేదించాల్సి వచ్చింది. ఎలా ఉన్నారు? బహువచనం భారంగా తాకింది. నువ్వు ఇక్కడుంటున్నావా? అతని మాటలు నలిగిపోయాయి, మనసులాగే. అవును, ఇటురా. పేరెంట్స్ అక్కడ కూర్చోవచ్చు. బెంచీలు ఉన్నవైపు చేయి చూపించింది. వెళ్ళి అక్కడ కూర్చున్నారు. జో, నిన్ను ఇక్కడ చూస్తా అని అనుకోలేదు. అన్నీ గుర్తొస్తున్నాయి. జాక్సన్: యా, అవొక వర్స్ట్ మూమెంట్స్. ఆమె మొహమాటంగా నవ్వాడు. నిజమే, తన ప్రయాణంలో ఓ మలుపు ఆమె పరిచయం. అప్పటిదాకా అటు తిరిగిన టీచర్లు, విద్యార్థులు తిరగటం ఆపేశారు. కాలం తన జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్ళింది. ఒంగోలులోని వాళ్ళ కాలనీలో ఎవరి పెళ్లన్నా, పండగన్నా ఆ కుర్రాడి చిందులే మేజర్ ఎంటర్టైన్మెంట్. కాలనీ అంతా పూనకం వచ్చేది. బజావో బ్యాంగ్ బ్యాంగ్ అని గ్యాంగ్ లీడర్ స్టెప్ వేస్తే పోటీయే లేదు. ఇంటికెళ్లగానే నాన్న వీపు మీద ఎన్ని దెబ్బలు వేసినా అది తబలా దరువులాగే ఉండేది. ఫలితంగా 10 డింకీ కొట్టాడు. టీవీలో చికుబుకు రైలే పాట వస్తుండగా రైలెక్కాడు. రైలు బీటుకి ప్రభుదేవాలా ఫీలయ్యాడు. అతని డాన్స్కి పిచ్చెక్కిపోయాడు. అతను ఆ స్టైల్ ఎలా సాధించాడు అని PhD లెవెల్ రీసెర్చ్ చేస్తే తేలిన సమాధానం మైకేల్ జాక్సన్ అని. అప్పట్నుంచి జాక్సన్ అయ్యాడు. సొంత పేరుతో పిలిస్తే పలికేవాడు కాదు. హైదరాబాద్ చేరాక ఎవరైనా మాస్టర్ దగ్గర చేరాలంటే మెంబర్షిప్ కార్డు ఉండాలన్నారు. దానికి వేలలో సమర్పించుకోవాలి. దొరికిన ప్రతి ఈవెంట్ చేసి తక్కువ టైంలోనే కార్డు సాధించాడు. డాన్సర్ అవగానే అనేక సినిమాల్లో కాళ్ళు చేతులు విరగ్గొట్టుకున్నాడు. జాక్సన్ నాకన్నా బాగా చేస్తున్నాడు, వెనక లైన్లో పెట్టు అని హీరోలంటే ఏమి చెయ్యాలో అతనికి తెలియలేదు. అప్పుడే టీవీలో కొత్తగా ఓ డాన్స్ షో మొదలయ్యింది. అది రియాలిటీ షో ట్రెండ్కి బీజం. దేవుడే తన కోసం దాన్ని పెట్టినట్టుగా ఫీలయ్యాడు. అందులో మాస్టర్గా ఛాన్స్ మరి. కంపోజింగ్లో మజా అప్పుడే తెలిసొచ్చింది. తన కంటెస్ట్గా వచ్చిన ఆమెని అప్పుడే చూశాడు. పేరడిగితే జో అంది స్టైల్గా. అదే ఆకర్షించిందేమో. ఆమె ఒళ్ళు విల్లులా ఉంటే ఆమె మాట బాణంలా ఉంటుంది. ఆ రిథంకి, గ్రేస్కి అతని కళ్ళు జిగేల్మనేవి. ఆమెతో కలిసి రోజూ నాట్యమే. అతనికి అదో తపస్సు. కొద్ది కొద్దిగా పేరు రావటం మత్తుగా ఉంది. డాన్స్ వేసి వేసి కండరాలు పట్టేసేవి. ప్రాక్టీస్ అయ్యాక కాళ్లు పట్టే అసిస్టెంట్లు, స్ప్రేలు కొట్టే సేవకులతో అతనిది రాజభోగం. అప్పుడప్పుడు జో కూడా కాళ్లు పట్టేది. చూసి నవ్వుకునేవాళ్ళు డాన్సర్లు, మొగుడు పెళ్లాలైపోయారని. మాస్టర్, మన గురించి జోకులు వేసుకుంటున్నారు తెలుసా అంది అతనితో. నవ్వి ఊరుకున్నాడు. ఇద్దరూ కంపోజింగ్లో మరింత ఎక్కువ సమయం గడపటం మొదలైంది.
ప్రాక్టీస్ కి 2 రోజులు డుమ్మా కొట్టి 3వ రోజు వచ్చాడు జాక్సన్. అతను లోపలికి అడుగుపెట్టగానే ఎదురెళ్ళి, మీరు లేటుగా వస్తున్నారు, ఫోకస్ లేనట్టుగా ఉంది అంది జో. చివ్వున చూశాడు. ఎప్పుడు రావాలో నాకు తెలుసు. ఈ షోలో మీతో పాటు నా ఫ్యూచర్, మిగతా డాన్సర్స్ ఫ్యూచర్ కూడా ఉంది. ఆమె రెట్టించింది. ఓహో, అయితే మొదలుపెట్టు అని టక్కున ఆమె చేయి పట్టుకొని మిర్రర్ ముందు నిలబెట్టాడు. 4 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేయించాడు. అదే వాళ్ళిద్దరూ ఒకరినొకరు క్షుణ్ణంగా పరిశీలించుకున్న సందర్భం. ఆమె కాళ్ళు శరీరం నుంచి విడిపోయినంత బాధగా మూలిగింది. ఇక వల్ల కాక కుప్పకూలిపోయింది. తనకేం పట్టనట్టు వెళ్ళిపోయాడు జాక్సన్. అదంతా చూసి అందరూ నోరెళ్లబెట్టారు. రాత్రి 8 అవుతుండగా అతనికి ఆమె నుంచి మెసేజ్ వచ్చింది. ఐ యామ్ డన్. ఐ కాంట్ బేర్ దిస్ ఆల్ థింగ్స్. తలగొక్కొని అరగంటలో ఆమె రూమ్ ముందు వాలాడు. ఆమె దిగులు దుప్పటిలా చుట్టుకుంది. అతన్ని చూసి గబుక్కుని లేచి నిలబడింది. తలని సరిచేసుకుంది. రెస్ట్ సరిపోలేదా? రేపు ఫైనల్ అంటూ ఫుడ్డు, మెడిసిన్స్ ఇచ్చాడు. థ్యాంక్స్. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా త్వరగానే వచ్చారు. ఏంటి? మీకు వినపడింది. కాసేపటి మౌనం తర్వాత, సరే, పంతం నెగ్గించుకున్నావు, రేపు వస్తున్నావుగా? తలాడించి ఊరుకుంది. ఓకే, నీ గురించి చెప్పు అన్నాడు. ఇన్నాళ్లకడగాలనిపించిందా? ఐఆమ్ మచ్ ప్రొఫెషనల్. జాక్సన్ భుజాలు తడుముకున్నారు. నవ్వింది జో. ఆహా, నా గురించి కూడా నువ్వు అడగలేదు. ఐ నో అబౌట్ యూ సార్. నా గురించే మీకు తెలియాలి. యా, చెప్తా. మేము విజయవాడ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాం. నేను ఇంటర్ చేశా. అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో నాకు డాన్స్ అంటే అంతిష్టం. దాంతో చదువు ఆపేశా. నా డ్రీమ్ నిజం కావాలని అమ్మవాళ్లు కూడా ఎదురుచూస్తున్నారు. అంతా విన్న జాక్సన్ వెళుతూ వెళుతూ అసంకల్పిత చర్యలా ఆమె నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోయాడు. ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆ 2 మనసులు కలిసి కొత్త నాట్యం ఆడాయి. ఖాళీ రోడ్లో 2 దేహాలు సంభాషించుకుంటాయి. ఆ తర్వాత ప్రతి డాన్స్ షోకి, ప్రతి సినిమాకి అతని పక్కన జో ఉంది. జో, నువ్వు నా పక్కన ఉంటే మిరాకిల్స్ జరుగుతాయి. ఈ అదృష్టమంతా నీవల్లే. ఆ మాటలకు అతన్ని ప్రేమగా హత్తుకుంది. అప్పుడు మొదలైంది గొంతుని ఓడ్కాతో, బ్రాందీ విస్కీలతో తడుపుకోవటం. ఎగిరి అలసిపోయిన శరీరానికి జవజవలాడే కాళ్లకు చుక్కబడితే సమ్మగా ఉండేది. తీపులు తీరిపోయేవి. అది 10 చుక్కలు వేలకు వేల చుక్కలుగా మారిపోయింది. నిబద్ధతను మత్తు జగత్తులో పడుకోబెట్టడం మొదలైంది. క్రమంగా సంవత్సరం గడిచిపోయింది. వస్తాయనుకున్న ఛాన్సులన్నీ ఏమైపోయాయో అతనికి అర్థం కాలేదు. సమయాలన్నీ బార్లోనే గడిచాయి. ఆ సాయంత్రం తాగుతుండగా ఫోన్ మోగింది. ఛాన్సులు రాలేదని నిన్ను నువ్వు పనిష్ చేసుకుంటున్నావా? ఫోన్లో జో. అతను మాట్లాడలేదు. అప్సెస్ అవ్వకు, బీ పేషెన్స్. నువ్వు మాస్టర్ అవుతావు. నాకా నమ్మకం ఉంది. మళ్లీ ఆమె ఓదార్పు. జాక్సన్ తప్పు చేసిన పిల్లాడిలా నిలబడ్డాడు. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే బరెస్ట్ అయ్యేలా ఉన్నాడు. అతని భుజం మీద చేయివేసి, జాక్సన్, నువ్వేమీ అనుకోనంటే నేను ఒక ఐడియా చెప్పనా? మనం ఒక డెమో చేద్దాం. దాంతో హీరోలని, మేనేజర్లని కలువు. ఐఆమ్ ఆల్రెడీ ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్. పిల్లాడిలా డెమో చేయాల్సిన కర్మ నాకేంటి అరిచాడు. ప్రపంచం గుర్తించినంత వరకు ప్రతిభ ఉన్నా లేనట్టే సూటిగా అంది. అతని మౌనమే అంగీకారమైంది. జియా జెల్లే జాన్ చెలే, నైనో తలే దువా చెల్లే. దిల్సే పాటకి డెమోలో శృంగార రసాన్ని ఒలకబోశారు జాక్సన్ అండ్ జో. అప్పట్నుంచి అతడిలో తరచూ మృదుత్వం చూస్తోంది. అదామెకి నచ్చింది కూడా. డెమో పుణ్యం ఒక్కసారిగా 3 చిన్న సినిమాలు దొరికాయి. ఉప్పొంగింది జో అతని గెలుపులో తానున్నందుకు. వావ్, కంగ్రాట్స్. ఎన్నో వేల మంది కల ఏ ఒక్కడికో తీరుతుంది. అది నువ్వయ్యావు అంది. ఇద్దరిలో ఏదో ఉద్వేగం. జో కళ్ల నిండా నీళ్లు. తొలిపాట షూటింగ్ అరకులో మొదలైంది. ఎంత ప్రయత్నించినా ఆ హీరోలకు
కాలు కదిలేది కాదు. ఏదో సినిమాలో పీడకల డాన్స్ చేసినట్టు పాలు పితికే డాన్సు, అష్టాచెమ్మ డాన్సు పెట్టాలి. తల పట్టుకున్నాడు. కిలకిలా నవ్వింది జో. 3 ఏళ్లలో 30 సినిమాలు. అప్పటిదాకా లోటైనవన్నీ ఇంటికి చేరాయి. ఇల్లు, కారు, అన్నిటి సెలక్షన్ జోదే. అతని ఖర్చుల గురించి ఆలోచించే అవసరమే లేకుండా పోయింది. ఇద్దరి ఫ్యూచర్ని ఎంతో గొప్పగా ఊహల్లోనే నిర్మించుకుంది. ఈ క్రమంలో తను మాస్టర్ కావాలి అన్న సంగతే మర్చిపోయింది. ఆ రోజు ఫస్ట్ టైం స్టార్ హీరోతో సాంగ్ షూటింగ్. రాత్రి తాగిన మత్తు దిగలేదు. మత్తుగా షూటింగ్కి వెళ్లాడు. సోయలేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న అతని వాలకం చూసి ప్రొడ్యూసర్ మెడపట్టి బయటకు గెంటేశాడు. విషయం సెట్లో ఉన్న వాళ్ళ పుణ్యమా అని ఇండస్ట్రీ మొత్తం పాకింది. కొన్ని నెలలుగా మరో పిలుపు లేదు. జో అతనిలో కొత్త మనిషిని చూస్తోంది. పట్టరాని కోపంతో, జాక్సన్, నీకేమైంది? తాగుబోతులా తయారయ్యావు. జో. అతను తగ్గలేదు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్లకు నా టాలెంట్ చూసి కుళ్ళు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి నన్ను కట్ చేశారు. ఇలా చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకు. తాగి రచ్చ చేస్తే ఎవరు మాత్రం భరిస్తారు? కొంచెం కూడా సిగ్గుగా లేదు? ఆమె చెంప చెల్లుమంది. దిగ్భ్రమతో చూసింది జో. ఎందుకు కొడతావు? నేనేమైనా నీ పెళ్ళానా? అతను సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ప్రేమగా పలుమార్లు, కోపంతో 10 సార్లు తడిమాడు. భరిస్తుందనుకున్నాడు. ఆమె ఇష్టపడింది బహుశా అతన్ని కాదేమో, అతని కళని, అసమాన ప్రతిభని. కొన్నిసార్లు బాధ కోపానికి లీడ్ చేసినట్టు, కోరికని ప్రేమగా భ్రమపడినట్లు. నృత్యం మీద ఇష్టం అతని మీద అనుకుని ఉండొచ్చు. ఒకటి మరొకటిగా అనిపించే కలపోత భావాలు. ఒకరోజు ఆమె షూట్కి వెళ్లబోతే, నువ్విక వేరే మాస్టర్ సాంగ్స్కి వెళ్లొద్దు ఆర్డర్ వేశాడతను. నీలాగే నేను బెస్ట్ డాన్సర్ని. ఎవరో బైక్ మీద నువ్వు ఎక్కాల్సిన పనిలేదు. ఓహో, అదా నీ ప్రాబ్లం? నా ఇష్టం. బ్యాగ్ నేలకు విసిరేసి బయటకు వెళ్లి నిలబడింది. వర్షించే ఆమె కళ్ళు, మూతి బిగబట్టి మెట్ల మీద కూర్చుంది. జో మదిలో అతని మాటలు మళ్లీ మళ్లీ నిప్పుతుంపరలా రేగుతున్నాయి. నువ్వు పక్కనుండడం వల్లే నాకు దరిద్రం పట్టుకుంది. పైగా నన్నే పాయింట్అవుట్ చేస్తున్నావు. ఆమెని రెచ్చగొట్టాడు. ఇంకాపు. నీ ఫెయిల్యూర్కి నన్ను కారణంగా చూపించకు. జో అన్నది. నేను ఫెయిల్ అయ్యేసరికి నా మీద ప్రేమ పోయిందా? నేను సక్సెస్ అవుతాననే కదా నన్ను పట్టుకున్నావు. వాట్? పట్టుకున్నానా? ఇదేమన్నా బిజినెస్సా? నువ్వు తాగుబోతులా మాట్లాడుతున్నావు. ఛా! ఒళ్లంతా కంపరమెచ్చినట్టుగా విదిలించింది జో. పోతే పోవే. గడిచినంతకాలం నా దగ్గర తిని ఇప్పుడు హ్యాండ్ ఇచ్చావు. ఈ అమ్మాయిలే ఇంత సెల్ఫిష్ మొహాలు. జాక్సన్. ఆ మాటలకు తెలియని భయాలు ఆమెను చుట్టేస్తున్నాయి. వాళ్ళిద్దరి కలల రెక్కలు విరిగిపడ్డాయి. చుట్టూ వాటి శకలాలు. ఆమె కన్నీటి నీడలు. 1 2 3 4 మూమెంట్ అని రిథం లేకుండా ఎగురుతున్నాడు. గణపతి కాంప్లెక్స్ దగ్గర ఓ ఆడిటోరియంలో ప్రాక్టీస్. జోను మర్చిపోవడానికి డాన్స్ ఒక డ్రగ్. ఒళ్ళు హూనమయ్యేలా, ఎముకలు విరిగేలా ఎగురుతున్నాడు. యుద్ధంలో పోరాడిన వాడిలా అలసి సొలసి ఉన్నాడు జాక్సన్. జో అతని నుంచి దూరం జరిగింది. అప్పటిదాకా కన్న కలలు చెదిరిపోయాయి. ఇక కొత్త కలలు కనాలి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఏం చెయ్యాలో ఆమెకి తెలియడం లేదు. ఆ అపార్ట్మెంట్లో కొత్త వాతావరణం, కొత్త మనుషులు. తిండి సహించలేదు. నిద్ర పట్టక ఆలోచిస్తూ కూర్చుంది. ఏ అర్ధరాత్రికో కింద గొడవ మొదలైంది. వెళ్లి చూస్తే జాక్సన్. ఆమెకి ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడింది. రాత్రి కాగానే తాగి ఆమె ఫ్లాట్ దగ్గరకొచ్చాడు. జో, రావే బయటికి. నేను చేతకానివాణ్ణి అనుకుంటున్నావా? నీకోసం వెళ్ళి ఎవడు కాళ్ళో పట్టుకోవాలా? టాలెంట్తో పనిలేదా? ఎవడైనా నా దగ్గరికి రావాల్సిందే. అన్నీ తెలిసి కూడా వెళ్ళిపోతావా? నీ అబ్బా, రావే ఇటు. అర్ధరాత్రి అపార్ట్మెంట్ ముందు గోల గోల చేస్తున్నాడు. ఆమెను అపార్ట్మెంట్ వాసులంతా అదోలా చూశారు. వాచ్మెన్తో, వీడుందా? ఉంటే ఇవ్వవా అంటూ ఊగుతున్నాడు. వీడ్ మొదట అర్థం కాకున్నా
అతని ప్రత్యేకమైన వాసనకు అర్థమైంది గంజాయి కొడుతున్నాడని. ఉబికే దుఃఖాన్ని పంటి బిగువన పట్టింది. అర్ధరాత్రి న్యూసెన్స్ ఏమిటి? ఇంటి ఓనర్, పక్కింటి వాళ్లు చిరాకు పడ్డారు. ఓనర్ చొక్కా పట్టుకున్నాడు జాక్సన్. అదే అతను చేసిన తప్పు. 10 నిమిషాల్లో పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఇరుగు పొరుగు చెడామడా తిడుతుంటే జో పక్కన కుర్చీలో తల వంచుకుని కూర్చుంది. ఇలాంటి రోజు తను ఎప్పుడూ ఊహించలేదు. ప్లీజ్ సార్, ఏదో డ్రింక్ చేసి ఉన్నాడు, అందుకే అలా బిహేవ్ చేశాడు, వదిలేయండి సార్, పోలీసులను బతిమాలింది. మనిషికి భయమన్నా ఉండాలి, లేదా బాధ్యతన్నా ఉండాలి. ఇతనికి రెండూ లేవు. 2 రోజులుంటే అన్నీ వచ్చేస్తాయి. స్టేషన్ ఎస్ఐ. ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలేదు. ఒంటరిగా పోలీస్ స్టేషన్లో తన మీద తనకే జాలి పుట్టింది. అతన్ని నమ్మిన ప్రతిసారి దెబ్బ తగులుతూనే ఉంది. అప్పటిదాకా గడిచిన జీవితాన్ని విరక్తిగా నెమరవేసుకుంది జో. బహుశా అది ఆ అంకానికి ఫుల్ స్టాప్ కావచ్చు. విజయవాడ బస్ వెళ్తూ ఉంది. జో తనకు సంబంధించిన జ్ఞాపకాలన్నిటికీ దూరంగా సాగుతోంది. బస్సులో ఉండగా మేనేజర్ శ్రీనివాస్ కాల్. ఒక ఆపర్చునిటీ ఉందని ఇష్టం లేకున్నా జాక్సన్కి ఫోన్ చేసింది. ఒక ఆపర్చునిటీ ఉందని. అసిస్టెంట్ కిషన్ ఫోన్ తీశాడు. రాత్రంతా అన్న నీకోసమే బైక్ మీద తిరిగాడు, ఎక్కడో పడ్డాడు, మొత్తం దెబ్బలే అన్నాడు కూల్గా. ఆమె గుండె చల్లుమంది. బరువైన గుండెతో మళ్లీ పరిగెత్తింది జో. అంత తపన పడ్డాడంటే ఈసారైనా నిలబడతాడేమో. ఈ ఒక్క ఛాన్స్తో పోయిన జీవితాన్ని తిరిగి ఎందుకు పొందలేము? ఇలా ఆలోచిస్తూ అతని ఫ్లాట్కి వచ్చింది. సోఫాలో సిగరెట్ తాగుతూ తాపీగా ఉన్నాడు జాక్సన్. ఒక్కసారిగా ఏమీ అర్థం కాలేదు. కిషన్ నీకు యాక్సిడెంట్ అయిందన్నాడు? అయోమయంగా అంది. దానికతను నువ్వు ఊరికి వెళ్ళిపోతున్నావని తెలిసింది. నువ్వెక్కడ నాకు దూరం అవుతావో అని అలా చెప్పించాను. నేను ఎన్నిసార్లు వదిలేసినా నువ్వు మాత్రం నన్ను నమ్ముతూనే ఉన్నావు. ఈసారి నీ నమ్మకాన్ని పోగొట్టుకోను. నువ్వుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అతని కళ్లల్లో మునుపటి ధైర్యం ఆమెకి కనపడలేదు. అతని బేలతనానికి మళ్లీ ఆమెలో జాలి తొంగి చూసింది. దగ్గరికి రావడానికి 2 అడుగులు వేసింది. వంటగదిలో చప్పుడు, ఆమ్లెట్ వాసన. ఆ గదిలో ఆమె స్థానంలో మరెవరో ప్రయోగాలు చేస్తున్నారు. ఆ కొత్త పిల్లని చూసింది. అలాంటి ప్రయోగాలు ఈ మధ్య రోజుకొకరు చేస్తున్నారని ఆమెకి తెలియదు. ఎవరామె? జో. కొత్త కుక్ జాక్సన్. ఆ జుట్టుకి బర్గండి కలరు, టాటూలు, స్ట్రెచబుల్ డ్రెస్ చూస్తేనే తెలుస్తుంది ఆమె కుక్ కాదని, డాన్సర్ అని. ఇంకా నమ్మమంటావా? అతను మాట్లాడలేదు. సాటి కళాకారులకి కనీసం విలువ కూడా ఇవ్వవా? ఛీ! దగ్ధమయ్యేంతటి ఎర్రటి చూపులు చూసి వెళ్లిపోయింది. అదే ఆఖరు. తర్వాత అతని గురించి ఫిల్మ్ సర్కిల్లో ఎవ్వరూ మాట్లాడుకోలేదు. అప్పుడు పోయిన మనిషి మళ్లీ ఇప్పుడు కనపడింది. బడిలో మధ్యాహ్నం గంట కొట్టారు. పిల్లలు క్లాసుల నుంచి, అతను జ్ఞాపకాల నుంచి బయటికి వచ్చారు. 4 ఏళ్ల బాబుకు తినిపించి చెయ్యి కడిగింది జో. ఆ తతంగం మొత్తం ఓ ధ్యాసలో చూస్తున్నాడు. వయసుతో పాటు పెరిగిన పరిణితి తనలో, విరిగిన రెక్కల నీడలు అతనిలో. అసలు నువ్వేమయ్యావు? ఆ తర్వాత నీకోసం చాలా ట్రై చేశా జాక్సన్. నీ నిర్లక్ష్యంతో నీ ఫ్యూచర్నే కాదు, నా లైఫ్ని కూడా స్పాయిల్ చేశావు. నా యాంబిషన్ పోయింది. యునో, ఆ రోజు మేనేజర్ శ్రీనివాస్ నీకు ఆపర్చునిటీ రిఫర్ చేద్దాం అనుకున్నాడు. హీరో గారు నీతో మాట్లాడాలి అనుకున్నారు. అతను నీకు హోప్ ఇవ్వాలనుకున్నాడు. కానీ నువ్వు, జోకి మాటలు రాలేదు. అతను బిత్తరపోయాడు. నా కలల చితికి నేనే నిప్పు పెట్టుకున్నాను. కంట చిన్న తడి, ఏదో వైరాగ్యం. ఏమైంది జో? తనలో నచ్చేది, నచ్చనిది అదే. క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి. నువ్వు వెళ్లిపోయాకే తెలిసింది. ఒంటరితనం, ప్రేమను మిస్ అవ్వటం, ఓటమి, నిరాశ ఇవన్నీ ఎలా ఉంటాయో. జాక్సన్ దిక్కున తలెత్తి చూసింది. అతను కొనసాగించాడు. తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో ఎన్నోసార్లు నీ గురించి వెతికాను.
ఊరికి వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. తర్వాతెవరో చెప్పారు. 1-2 టీవీ షోలు చేశావని యూట్యూబ్లో ఉన్నాయేమో వెతికాను. దొరకలేదు. నువ్వైనా మంచి మాస్టర్ అవుతావనుకున్నాను. జో చాటుగా కళ్ళు తుడుచుకొని అతన్ని చూసి, నేను మాస్టర్ని కాలేనని నాకప్పుడే తెలిసింది. ఛాన్స్ కోసం ఎక్కడికెళ్ళినా నీ పేరు చెప్పగానే తలుపులు మూసుకునేవి. నీకు ఎఫైర్స్ ఎక్కువని, సిన్సియారిటీ లేదని చెప్పుకుంటున్నారు. అందరినీ పగ చేసుకున్నావు. వాళ్ళు నేను నీ భార్యని అనుకున్నారు. నాకు ఛాన్సులు ఇవ్వాలో లేదో వాళ్ళకే తెలియలేదు. అవన్నీ చూసి ఇక అలసిపోయాను. కళ్ళు మూసుకుంది. సో నీకు ఛాన్సులు రాకపోవడానికి నేనే కారణమా? ఇన్ఫాక్ట్ అదొక్కటే కాదులే, నేను నిన్ను ఎన్నిసార్లు నమ్మానో అన్నిసార్లు మోసపోయాను. ప్రొఫెషనల్గానే కాదు, పర్సనల్గా కూడా. తప్పు నాదే. తల అడ్డంగా ఊపి లేచింది. ప్రిన్సిపాల్ గది వైపు నడిచింది. ఫాలో అయ్యాడు. ప్రిన్సిపల్ చైర్లో కూర్చున్న వ్యక్తికి పరిచయం చేసింది. వివరాలు మీరు మాట్లాడండి అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు ప్రిన్సిపల్. వెళ్ళి అదే సీట్లో కూర్చుంది జో. అతనికి అర్థమైంది. ఇక అక్కడి ఈవెంట్ గురించే మాట్లాడే మాటలు అతని బుర్రలో నుంచి ఎగిరిపోయాయి. ఇంకేమైనా చెబుతుందేమోనని చూశాడు. అతని ప్రశ్న చదివింది. నువ్వు అడగని ప్రశ్నకు సమాధానం చెప్పాలి. వరంగల్లో కల్చరల్ ఈవెంట్లో భరతనాట్యం చేస్తుంటే చూశాడట తను. అంతే. పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. జీవితంతో ప్రయోగాలు చేయాలని నాకు లేదు. సో చాలాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. మాట సోఫిస్టికేటెడ్గా మార్చి, నీ కెపాసిటీ గురించి నేను మా సార్కి ఒక ఎస్టిమేషన్ ఇవ్వాలి. నా ఫ్రెండ్ అని, నీ సినిమాలు, ట్రాక్ రికార్డు గురించి చెప్పాను. ఇలాంటి టైంలో సాయపడాలి అన్నాడు. మళ్ళీ నమ్మి ఒక అవకాశం. ఎన్ని దురదృష్టాలు కలిస్తే ఇలా అవుతుంది అన్నాడు. ఇక అన్నిటికీ తలొగ్గినట్టు ఉన్నాడు. నీ పతనానికి కారణమెవరో నీకు తెలుసు అని ఈవెంట్ అగ్రిమెంట్ పేపర్స్ ముందు పెట్టింది. ఎవరు? కిందికి చూశాడు. అగ్రిమెంట్లో తన పేరే చూపిస్తోంది.